హలో! వెల్కమ్ టు ఆయిషిత వ్లాగ్స్. చిన్నపిల్లలు రోజు అన్నం తిని దాన్ని తిననని చెప్పి సతాయిస్తారు. అలాంటి వాళ్ళకి ఇలాంటివి చేసి పెట్టండి. డెఫినిట్‌గా తింటారు. ఇది ఫుల్ నేచురల్ ఫుడ్ కలర్స్‌తో చేసింది. చిన్న పిల్లల కోసం ఈ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇలా బియ్యము వేయించేసుకుంటున్నాను. మీకు క్వాంటిటీ తెలియకపోతే ఇలాంటి వేయింగ్ మిషన్స్ ఉంటాయి. దాంట్లో తీసుకుంటే సరిపోద్ది. నాకు 700 గ్రామ్స్ వచ్చినాయి. వాటిని ఇలా బాగా కడుక్కొని 1 అవర్ ముందే నానబెట్టుకుంటున్నా. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకొని వాటర్ వేసుకొని అందులో మనకు కావాల్సిన మసాలా సామాన్లు కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్ట్, 2 పచ్చిమిరపకాయలు, షాయి జీరా, తగినంత ఉప్పు, మనకి రైస్ ఉడకబెడతాం కదా ఇందులో తగినంత ఉప్పు వేసి బాగా కలిపేసి వీటిని బాగా ఉడకనివ్వాలి. అండ్ ఇందులో నెయ్యి కూడా వేసుకున్నాను నేను. అంటే మనం చేసేది హాఫ్ బాయిల్డ్ రైస్ మెథడ్ కాబట్టి ముందుగా ఇలాగా వాటర్ తీసుకుని వాటిని ఉడికిపించుకోవాలి కదా! మీకు ఏవేవి ఎన్ని తీసుకోవాలో ముందుగా స్క్రీన్ మీద వచ్చింది అని తీసుకోండి. సేమ్ ఇది మండి రైస్ ప్రాసెసే. సేమ్ అలానే ఉంటది. బట్ ఇందులో మనం చికెన్ ఏం వాడం. ఓన్లీ నార్మల్ రైస్ ఒకటే ఇది నేను కలర్‌ఫుల్ రైస్ చేస్తున్నాను. ఇలా అన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్టయితే మీరు అవి బాగా మరుగుతాయి. ఈలోగా మనము రైస్ దమ్ పెట్టడానికి వేరే గిన్నెలో మనం కావాల్సింది ప్రిపేర్ చేసుకుందాం. ఇలా వేరే కడాయి స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అది ఆయిల్ బాగా కాగిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకొని వాటిని బాగా కలుపుకోండి. ఈ బిర్యానీ మసాలాలు బాగా వేగిన తర్వాత ఇందులో కావాల్సినన్ని ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! అవి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇలా ఉల్లిపాయ బాగా మగ్గనిచ్చి కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అలా నిలువుగా చీరుకోవాలి మధ్యలో అలా వేసుకోండి. అప్పుడు మనకి టేస్ట్ అనేది దిగుతది. చాలా వరకు మనం మండీస్‌లో చేసే బిర్యానీలు ముస్లిమ్స్ కూడా ఇదే స్టైల్‌లో చేసుకుంటారు. ఇగ వీటిలన్నిటిని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా అన్నీ కలుపుకొని పెట్టుకున్న తర్వాత నేను ఇందులో టొమాటో యాడ్ చేసుకున్నాను. అది మీ ఇష్టం మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే యాడ్ చేసుకున్నాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నా. వీటిలన్నిటిని బాగా కలుపుకొని లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. ఈలోగా మనము వాటర్ ముందుగా మరగనిచ్చుకుంటున్నాం గదా! అవి చూద్దాము. చూడండి ఇది మూత ఓపెన్ చేసి చూస్తున్నాను నేను. చాలా వరకు పొగలొచ్చేసి మరిగిపోతున్నాయి. ఈ టైంలోనే మనం సాల్ట్ అనేది చూసుకోవాలి. ఇలా స్పూన్‌తో వాటర్ తీసుకొని సాల్ట్ చూసుకుంటున్నాను. ఎందుకంటే మనం బియ్యం వేసేస్తాం కదా! నాకైతే సరిపోయింది సాల్ట్. నేను డైరెక్ట్‌గా బియ్యం వేసేసుకుంటున్నా ఇందులో. ఇది ముందుగా నానబెట్టిన బియ్యము. ఇలా అన్నీ వేసేసుకుంటున్నా నేను. మనకి బిర్యానీ రైస్ ఏదన్నా బాగా రావాలి అంటే గనక ఇది బియ్యం మీద డిపెండ్ అయ్యి ఉంటది. వాటిని ముందుగా నానబెట్టుకునేది ఆ టైం మీద డిపెండ్ అయ్యి ఉంటది. సో, ఏది చేసుకున్నా సరే ముందుగా 1 అవర్ ముందు నానబెట్టుకోండి. బాగా మనకి పూసలా వస్తది రైస్ అనేది. చాలా వస్తది. ఇలా బియ్యమంతా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్ మీద ఉంచండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోద్ది. నేను చిన్న బాండీ పెట్టుకున్నా. మీ దగ్గర పెద్దదుంటే పెట్టుకోండి. నాకైతే కరెక్ట్‌గానే సరిపోయింది. ఇలా చూడండి నేను ఇలా నొక్కి చూసాను. అవి విరిగింటది. విరిగిన వెంటనే మనం ఇందులో వేసేసుకోవాలి. ఈలోగా మనం వేరే బాండీలో ఉల్లిపాయ మిశ్రమాన్ని వేయించుకున్నాం కదా! చూడండి అది చాలా అంటే చాలా బాగా వేగిపోయింది. ఇందులో మీరు నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ వేసుకోవచ్చు. నేనైతే కంప్లీట్‌గా ఇలా ప్లెయిన్ రైస్ చేస్తున్నాను. ఇది కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ కూడా అయిపోతుంది. సో, నేను 2 పక్క పక్కన పెట్టుకొని అవి బాగా వాటర్ బాగా ఫిల్టర్ అయిపోయిన తర్వాత నేను ఇందులో వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా పెద్దది అన్నం జల్లెడ ఉన్నట్టయితే కనుక అందులో ఒకటేసారి అన్నం అంతా వంపేసుకున్నట్టయితే ఆ వాటర్ అంతా కిందకొచ్చేస్తది. నేను ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. ఇలా అంతా కొంచెం కొంచెంగా వేసుకున్న తర్వాత ఒకటేసారి నేను ఇలా జల్లెడలోకి వడగొట్టేసుకున్నా. వడగొట్టుకున్న రైస్ అంతా ఇలా వేసేసుకున్నాను. మీకిలా బిర్యానీ సామాన్లు అవి ఇలా రైస్ మధ్యలోకి రాకూడదు అని అనుకున్నట్టయితే కనుక ఒక క్లాత్‌లో కట్టుకొని వేసుకోవచ్చు. సో, ఆ ఫ్లేవర్ అనేది దిగుతది. ఆ సామాన్లన్నీ మనకి ఆ క్లాత్‌తో బయటకి తీసేసుకోవచ్చు. ఇలా రైస్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంటది కదా! ఆ వాటర్ చుట్టూ కొంచెం ఏసుకోవాలి. ఎంతో కాదు. ఒక టీ గ్లాస్ వాటర్ మహా అయితే. చాలా తక్కువ టీ గ్లాస్ కన్నా తక్కువే వేసుకోండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ 75% రైస్ అనేది ఉడికిపోయింది. ఇంక 25% ఉడికితే సరిపోద్ది. అది కూడా ఈ వాటర్ ఆవిరితో ఉడకాలి. ఇప్పుడు నేను ముందుగా చేసి పెట్టుకున్న కలర్స్, ఈ నేచురల్ కలర్స్ ఇవి. ఆ వీడియో నా ఛానెల్‌లో ఉంది. మీరు చూడండి కావాలిస్తే. ఇదొచ్చి నేను పసుపుతో చేసుకున్నా. అలాగ స్ట్రెయిట్‌గా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ వేసుకోవచ్చు చేసుకొని.
అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను బీట్రూట్ కలర్ వేసుకుంటున్నాను. చూడండి ఏ కలర్‌లో ఉందో బీట్రూట్ కలర్. ఇవన్నీ నేను ముందుగా చేసి పెట్టుకున్నా. మనం ఇలా బిర్యానీలోకే కాదు ఎందులోకైనా యూజ్ చేసుకోవచ్చు. న్యాచురల్ ఫుడ్ కలర్స్ అనేవి. ఇంక నేను ఆర్టిఫిషియల్ కలర్స్ అనేవి యూజ్ చేయట్లేదు. ఇవి పిల్లలకైతే బాగా ఇష్టపడతారు ఇలాంటివన్నీ. ఇదొచ్చేసి క్యారెట్‌తో చేసింది ఆరెంజ్ కలర్. మీకు అది లోపలికెళ్ళిపోతున్నట్టు కనిపిస్తుంది కానీ, ఉడికిన తర్వాత నాకైతే డైరెక్ట్‌గా తెలుస్తుంది ఆరెంజ్ కలర్ ఉన్నట్టు. ఇదొచ్చేసి బీట్రూట్‌లో నేను పసుపేసి చేస్తే ఈ కలరొచ్చింది. ఏదో కుంకుమ కలర్‌లో వచ్చింది. అదొకటి వేసుకుంటున్నా ఇలా. అండ్ ఇప్పుడొచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ కలర్. పింక్ బేబీ పింక్ వస్తుంది. మీకది తెలియట్లేదు కానీ, మనం రియల్‌గా వేసి చూస్తే కనుక తెలుస్తది. వీడియోలో మనకు అంత క్లారిటీగా తెలియట్లా. ఏదో ఒక లైట్ కలర్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదొచ్చేసి నేను నేరేడు పండుతో తీసుకున్న లావెండర్ కలర్ వచ్చింది ఉడికిన తర్వాత. అండ్ ఇంకోటి గ్రీన్ వేయడం మర్చిపోయాను. అది వీడియో స్కిప్ అయింది. ఇలా అన్నీ వేసేసుకొని కలర్స్ అన్నీ బాగా వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక హాఫ్ ఎన్ అవర్ అలా పెట్టేసి దానిపైన ఏదైనా బరువు పెడితే కనుక ఆవిరనేది బయటికెళ్ళకుండా బాగా ఉడికిపోతుంది. చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. మనం వేసిన కలర్స్ అలానే ఉన్నాయి. చాలా పూసలుగా ఉడికింది. ఇవి మనకి వెజ్ కర్రీస్‌లో కన్నా, నాన్ వెజ్ కర్రీస్‌లో కన్నా చాలా బావుంటది. రంగురంగులుగా ఉంటది రైస్ తినడానికి. చిన్న పిల్లలైతే బాగా ఇష్టపడతారు తినడానికి. అంతే అండి. చాలా సింపుల్‌గా అయిపోయింది. ఇది ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని తినడమే. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. కలర్‌ఫుల్ రైస్‌ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.